ముస్లింలు ఒక క్లియర్ విషయం ఆలోచించుకోవాలి. యాంటీ బీజేపీ అన్నటువంటిది ఎందుకు అవసరం? భారతీయ జనతా పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ. అది ముస్లింలను ఏమైనా ద్వేషిస్తోందా? అది ద్వేషిస్తోందన్నటువంటి ద్వేషభావాన్ని రేకెత్తిస్తున్నది మిగతా పార్టీ. రిజర్వేషన్ విషయంలో క్లియర్గా ఉంది. ఒక ముస్లింలే కాదే, హిందువులన్న ప్రాతిపదికన ఉండాలంటలేదు, క్రైస్తవులన్న ప్రాతిపదికన ఉండాలంటలేదు. కాబట్టి అది చాలా క్లియర్ కట్ సిద్ధాంతం ఉంది. అలా కాకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట మాట్లాడేటటువంటి తత్వంతో అయితే లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ముస్లింలకి ప్రత్యేక సదుపాయాలు అన్నదాన్ని వ్యతిరేకిస్తుంది. అందరితో సమానంగా ఉండమంటుంది. అది తప్ప? అంటే మాతో కలిపి అందరం కలిసి సమానంగా ఉందామా, లేదు నన్నంటుకో మాకు డాష్ డాష్ అన్నటువంటి రూట్లో ఉందామా? అంటే మేము సపరేట్గా ఉంటాం మీతో ఉండమని చెప్దామా? అందరితో కలుపుకెళ్తేనే కదా ప్రయోజనం. అందరినీ కలుపుకు వెళ్ళటం అన్నటువంటిదే కదా అవసరం. అలాగే విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ముస్లింలు ఎదగాలని బీజేపీ కోరుకుంటోంది. కానీ ఈ నాయకులందరూ ఏం కోరుకుంటున్నారు? ముస్లింలు అవిద్యతో, అధిక సంతానంతో, ఆలోచన రాహిత్యంతో ఉంటే, మత మౌఢ్యంతో ఉంటే, మత పెద్దల మాట విని వాళ్ళ ద్వారా తమకు ఓట్లు రాబట్టుకోవాలనుకుంటారు. అట్లా ఏమన్నా బీజేపీ ప్రయత్నిస్తోందా? లేదు కదా. ద్వేషం మనకి నూరిపోస్తున్న వాళ్ళ మాటలు వింటున్నాం, ఇవాళ చదువుకుంటున్నాం. ఇవాళ మన ఇళ్లలో ఎవరో ఒక పిల్లలు చదువుకున్నారు. ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. లేదంటే భావితరాలు నష్టపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక సిరియా, ఒక యెమెన్, ఒక పాలస్తీనా, ఒక ఆఫ్ఘనిస్తాన్ అట్లాంటి చూశాక అక్కడ ఆడబిడ్డల రక్షణ ఏ మేరకు ఉంది? అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ ఉంది కదా. ఇంకా ముస్లిం ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తా చట్టాలే తీసుకొచ్చారు. త్రిబుల్ తలాక్ది కావచ్చు, మిగతాయి కావచ్చు. అలాంటి అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకోవాలి? ఎవరి మాటలకు ఎందుకు లొంగిపోవాలి? లేదా ఎవరు ఏదో ఒక నేరేషన్ క్రియేట్ చేస్తే ఆ నేరేటివ్తోనే ఎందుకు పోవాలి మనం అన్నటువంటిది ఆలోచిస్తే బెటర్.